హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఈరోజు మనము బ్యాంకాక్లో గోల్డెన్ బుద్ధ దగ్గరికి వెళ్తున్నాం. ఈ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్న 183 థాయ్ బాత్ పడుతుంది. సో క్యాబ్ వచ్చే టైం అయింది. జస్ట్ మీటింగ్ క్యాబ్. వెనకాల వస్తున్న ఎల్లో కార్ మంది కాకపోతే రెడ్ కారే మంది. ఎల్లో ప్లేట్ లేకుండా ఇప్పుడే కారు స్లోగా బయలుదేరింది. డ్రైవర్ అయినా మాస్క్ పెట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా మాస్క్ పెట్టుకున్నారు. నేను అందరు పెట్టుకుంటాను చెప్పట్లేదు, కొంతమంది పెట్టుకున్నాడు. ఎందుకు మాస్క్ స్పీడ్ దంచి కొడుతున్నాడు, మామూలుగా లేదు. మా హోటల్ పక్క గల్లీ నుంచి రైట్ తీసుకున్నాడు. ఇక్కడ చాలామంది రెడ్ కార్స్ ఇస్తారు, కానీ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మామూలుగా మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయట్లే. ఎట్టకెళ్ళకి మెయిన్ రోడ్కి వచ్చినాం. నేటి నుంచి హోటల్ నుంచి మెయిన్ రోడ్ ఎత్తుకుతున్నా, దొరకట్లేదు. అంటే గల్లీల చుట్టూ తిరిగాను కానీ మెయిన్ రోడ్లోకి రాలేకపోయాను. అబ్బో, ఇక్కడ కూడా మెట్రో రైలు ఉంది బ్యాంకాక్. అది కూడా మన హోటల్ కానుకొని అనవసరంగా క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. కరెక్ట్గా గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి ఉంటే దొరుకుతుంది. డ్రైవర్ అని మాత్రం సంపుతున్నాడు. 80, 60 అనుకున్నాడు. సడన్గా టర్నింగ్ దగ్గర రైట్ తీసుకుంటాడు. మనము ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే బ్యాంకాక్లో ఉన్న బిగ్ బుద్ధా దగ్గరికి పోతున్నాం. బిగ్ బుద్ధా అంటే గోల్డెన్ బుద్ధా అంటారు. బిగ్ బుద్ధా అనేది పటాయాలో ఉంది. సో అక్కడికి కూడా పోదాము. ఫస్ట్ ఇక్కడికి పోతున్నాం. ఇక్కడ ఏదో పార్క్ ఉంది. ఇందిరానైనా ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నాయి. హైదరాబాద్ మియాపూర్, గచ్చిపూర్ అటు సైడ్ బిల్డింగ్ చూస్తే ఇక్కడికి ఏమైనా పైసలు ఎక్కువే కట్టినా అనుకుంటే ఇక్కడ అడుగుకి అసలు నేను ఉండేదే నేను తీసుకున్న హోటల్లే సిటీ అవుట్స్కట్స్లో. అక్కడికి కూడా ఇంత పెద్ద బిల్డింగ్లో రోడ్లు మాత్రం అదిరిపోయినాయా. ఇదేదో తాయి భాష అర్థం కాదు. ఇక్కడ షోరూమ్స్ చాలా పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. ఒరే యదవా, బ్యాంకాక్ బాగా డెవలప్. అక్కడ పెద్ద షోరూమ్ ఉండడం కానీ ఇంకే ఉంటాయంటారు కదా. అవును, కరెక్టే. మాకు కూడా అది అనిపించింది. కానీ బ్యాంకాక్ రోడ్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ పెద్ద బ్రాండెడ్ కార్లు ఉన్నాయి, కానీ దాంతోపాటు చైనా బ్రాండెడ్ కార్స్ కూడా ఉన్నాయి. అదేందో మనం ఎక్స్ప్రెస్ వేకి ఎక్కుతాం అనుకున్నాను, కానీ ఎక్స్ప్రెస్ వే ఎక్కితే 10 టోల్కి 50 రూపాయలు కట్టాల్సి వస్తుందని చెప్పేసి వద్దు, కింద నుంచి పంపమని చెప్పి. ఎందుకంటే మళ్ళీ 50 బాతులు ఎవడు కడతాడు? 50 బాతులు అంటే 120 రూపాయలు. 120 రూపాయలకి మనకు రిటర్న్ కూడా రావచ్చు మెట్రో కదా. బ్యాంకాక్ ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. నేను తప్పు చేసింది ఏంటంటే మెట్రోలో చుట్టే పోయింది. బ్యాంకాక్ ట్రాఫిక్ ఇరుక్కుంటాం అనేది ఏం చేస్తాం, దరిద్రం అట్లా పట్టింది. చూడు నా ముఖం అది చండా బతుకు, నీ బతుకుతుందా. ట్రాఫిక్ మామూలుగా లేదు భయ్య. అడుగుకి 10 సెకండ్కి ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు. ఉంది ట్రాఫిక్ అంటే అంత హెవీగా లేదు. కొన్ని చోట్ల హెవీగా తగులుతుంది, కొన్ని దగ్గర మూవింగ్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ లైన్లు అంటే నాకు ఎట్టంటే ఈ లైన్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఏ లైన్లో పోవాలో, ఏ లైన్లో తీసుకెళ్తుంటో అర్థమే అట్లా. కొంచెం ఏంటంటే ఫస్ట్ డే కదా బ్యాంకాక్, కొంచెం భయం వేస్తుంది. ఏమనిపిస్తుంది అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఏమి దుబ్బేస్తారా, గిబ్బేస్తారా, అది ఏమి ఉండదు. మనకు మాత్రం జస్ట్ ఆ రేంజ్ ఇమాజినేషన్ మైండ్లో పిచ్చి థాట్స్ అని వస్తూ ఉంటాయి. అది ఏం పట్టించుకోక్కర్లేదు. హ్యాపీ. బ్యాంకాక్ సేఫే, ఎవరు ఏమి లేదు. సిటీ అవుట్స్కట్స్లో తీసుకున్నా, సిటీ సెంటర్లో తీసుకున్నా, సిటీ మీద తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఏ ప్రాబ్లం లేదు. ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు, క్యాబ్ డ్రైవర్స్ వస్తారు, అంతా సేఫే బ్యాంకాక్. కొంచెం నైట్ పూట కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది, అంతేగాని సేఫే బ్యాంకాక్. ఇక్కడ చూడు ఏదో గేటెడ్ కమ్యూనిటీ ఉన్నట్టుంది. కానీ ఇంత దూరంలో మెట్రో ఉందా? అరే మెట్రోలో చుట్టుకుండేది 20-25 నిమిషాలు వెళ్ళిపోండి. ఇది అర్ధ గంట నుంచి 45 నిమిషాల నుంచి నడుపుతూనే ఉన్నాడు. ఎంత నడుపునా రావట్లేదు. దానితో ట్రాఫిక్ కొన్ని చోట్ల మామూలుగానే ఉంది, కానీ ట్రాఫిక్ మాత్రం బ్యాంకాక్ సంపేస్తుంది. దానితో ఎండలు. ఇప్పుడే కారు స్లో డౌన్ అయింది. ఎటు తీసుకెళ్తాడో నాకైతే టెన్షన్ ఏం లేదు, కానీ కొంచెం ఫస్ట్ టైం కదా ఇంటర్నేషనల్ భయం వేస్తుంది.
ఇదిగో ఇదే ఎక్స్ప్రెస్ హైవే దిగుతున్నారు, ఇక్కడ కూడా టోల్ కట్ట. అందుకని ఈ భయ్యని ఏం చెప్పినానంటే ఆ ఎక్స్ప్రెస్ హైవే వద్దు, అదే ఆ హైవే వద్దు, మనకు పక్క నుంచి పోదాం, ఎందుకు మళ్ళీ అనవసరం. 2 సార్లు $50 కట్టి $50 కట్టాల్సి వచ్చి $50 నాకు ఎంత కాదు 50 బాత్ కట్టాల్సి వచ్చేది. సో మిస్ అయిపోయింది. అంటే 50 బాతులు ఇంటూ 2 బాతులు అంటే 50 బాతులు అంటే మనకు దాదాపు $250 మిగిలింది. ఇది పెద్ద పెద్ద సిటీ సెంటర్కి వచ్చినట్టు కేరళలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, మామూలుగా బిల్డింగ్ ఒకటి దాని నుంచి ఒకటి ఎప్పుడంటే ఒకటి 50 ఫ్లోర్లు అయితే, ఒకటి 25 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు అయితే, 70 ఫ్లోర్లు అంత లేవులే. కానీ నేను ఓవర్ ఎగ్జైట్ చేసి చెప్తాను, కానీ నార్మల్గా ఉన్నాయి. కానీ ఇదేందో టూరిస్ట్ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమంది చైనా వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, కొంతమంది మిగిలిన యూరోపియన్ నేషనల్స్ చాలా తక్కువ కనపడుతున్నారు. ఈ చైనా వాళ్ళు, ఈ థైలాండ్ వాళ్ళు, తైవాన్ వాళ్ళు కనపడుతున్నారు. కానీ పెద్ద నాకు ఇప్పుడు వరకు మాత్రం అదర్ కంట్రీస్ వాళ్ళు కొద్దిగా కనపడింది లేదు. కొంచెం బైకర్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్ చాలా హెవీలో నడుస్తుంటుంది, ట్రక్స్ ఎక్కువ నడుస్తున్నాయి మెయిన్ రోడ్ పైన. ఇగో అటు సైడ్ ఇటు సైడ్ కనపడుతున్న ఫ్లైఓవర్ ఏమో అదే హైవే అంటారు, దాని పక్కది మెట్రో. 2 ప్యారల్గా వేసారు. ఎట్లా వేసారు? దానిపైనుంచి పోవాలంటే మనకు తడిసి మోపుడు అయిపోతుంది. తడిసి మోపుడు ఏమి అవ్వదు, జస్ట్ ఒక 50 బాతులు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతాయి. మళ్ళీ ఆ ట్యాక్సీ డ్రైవర్కి 50 బాతులు ఎందుకు ఇవ్వడం, వాడి కింద నుంచే పోయిస్తున్నాడుగా అవసరం. కానీ వ్యూ మాత్రం అంతేం లేదు. నాకు ఏదో మన హైదరాబాద్లో గచ్చిపూడి, మియాపూర్లో దిగుతున్నట్టు ఉంది. పెద్ద ఏమనిపెట్టి చూద్దాం. అది ఇక్కడ పీపుల్ మాత్రం చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. ఏదో పని చేస్తూ కనపడతాడు. నాలాగా బతకలేదు కాదు, చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. ఏం చేస్తాం, స్లోగా కార్ నడుస్తుంది. ఇది నేను కొంచెం స్లో మోషన్ షాట్ ఎందుకు వేసినానంటే ఈ చుట్టుపక్కల మన ట్రావెలింగ్ షాప్స్ ఎట్లుంటాయి, చిన్న చిన్న కిరాణా కొట్లు ఎట్లుంటాయి చూపించడానికి కోసం వేసాడు స్లో మోషన్ షార్ట్స్. కానీ అవి నేను మామూలుగా నార్మల్గా దిగబోయి షార్ట్స్ కోసం తీస్తారు. కొన్ని షార్ట్స్ దీంట్లో యాడ్ చేయాల్సి వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే. కానీ ఇక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీ, ఒక చోట యూరోపియన్ టెక్స్చర్ కనపడితే ఇంకో చోట నార్మల్ ఇదే చైనా, జపానీస్ టెక్స్చర్ కనపడుతుంది. ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఎక్కువ ఉన్నట్టుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఇట్లా గోపురాలు ప్రతి చోట కనపడుతుంది. ప్రతి మల్టీప్లెక్స్ దగ్గర, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర, ప్రతి గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఇట్లా గోపురాలు ఏవో పెట్టినట్టున్నారు. దాంట్లో మరి వినాయకుడిని పెట్టున్నారు, కొన్ని చోట్ల అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని కూడా పెట్టున్నారు. ఏమో ఇలా ఇక్కడ కూడా బుద్ధిస్ట్ అయినా కూడా వీళ్ళు మన ఇండియన్ దేవుళ్ళని అదే మెయిన్గా విఘ్నేశ్వరుని మాత్రం బాగా పూజిస్తున్నారు. జాగ్రత్త, ఇక్కడ విఘ్నేశ్వరునైనా ఇలా రాజుని అయినా పొరపాటున దూషించామనుకో మనకు మామూలుగా ఉండదు, జైలు శిక్ష కూడా పడవచ్చు చెప్పలేం. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి థైలాండ్లో రూల్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని విషయాలు స్ట్రిక్ట్గా ఉంటారు, కొన్ని విషయాలు చూసి చూడకుండా ఉంటారు. మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళ రిలీజియస్ ఆస్పెక్ట్స్ని లేక అదే వినాయకుడిని వాళ్ళ రాజునికి పొరపాటున దూషించామనుకో మనకు పిక్చర్ ప్యాక్ చేసి ఇండియాకి పంపిస్తారు. సో చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ బిహేవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త బిహేవ్ చేయాలి. ఎందుకంటే పొద్దుగాల ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే అదే నార్మల్గా అదే ఒక ఆమె రూమ్ క్లీన్ చేయడానికి వచ్చింది. రూమ్ క్లీన్ చేయడానికి రూమ్ ఏదో డెలివరీ చేయడానికి వచ్చింది నా ఎదురు రూమ్. అతను బీర్ బాటిల్ క్లీన్ చేయమని చెప్పి ఆమెను అరిచేటప్పటికి అతన్ని రూమ్ క్యాన్సిల్ చేసి అతన్ని బయటికి పంపించేశారు. సో కొంచెం జాగ్రత్త ఉండాలి. వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండే పీపుల్ కొంచెం జాగ్రత్త ఉండాలి వీళ్ళతో. ఎందుకంటే వీళ్ళతో ఎట్లయినా మిస్బిహేవ్ చేసినామనుకో మనకు తగిన చేస్తారు. ఇదేదో రివర్ వచ్చినట్టుంది, దీని పేరు నాకు కరెక్ట్గా తెలీదు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఫ్లైఓవర్ కింద ఏదో 2-3 ఫ్లైఓవర్ కింద ఒక రివర్ పోతున్నట్టుంది. బ్యాంకాక్ చుట్టూ రివర్సే కదా, సో అట్నే ఉంటుంది. ఇక్కడ ఏదో జంక్షన్ దగ్గర ఆపాడు, ఏదో అది ఏదో థాయిలో రాజులో మనకేం కనపడలేదు. ఏం సిగ్నల్స్ రావు, అడుగుకి సిగ్నల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 20 నుంచి 30 అయింది. 30 సిగ్నల్స్ దాటుకొని వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ చాలా గట్టిగా పాటించాం. గతకేలకు మనము గోల్డెన్ బుద్ధకి రీచ్ అయినాము. సో గోల్డెన్ బుద్ధ టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎందుకంటే వీడియో కొంచెం లాంగ్ అయిపోయింది, దాదాపు 10 minutes దాటింది. సో
సో చాలామంది 5 మినిట్స్ 4 మినిట్స్కి షట్ డౌన్ చేస్తారు కాబట్టి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్. కామెంట్ చేయొచ్చు కదా.